శాంతి. మురళీ తారీఖు జూలై 30, 2025. సాకారవాణి ఒక సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శత్రువైన మాయ మీ ముందే ఉంది కనుక మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాలన చేసుకోవాలి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖకు మీరే అడ్డుగీత గీసుకుంటారు. ప్రశ్న: రాజ్యోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యమేది? జవాబు: చదవడం మరియు చదివించడమే మీ ముఖ్యమైన కర్తవ్యం. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరిస్తున్నారు. మీరు అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చెయ్యాలి. అల్ఫ్ మరియు బే అనగా తండ్రి మరియు వారసత్వం, ఈ రెండు శబ్దాలలోనే మీ చదువంతా వచ్చేస్తుంది. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బాబా వారసత్వంపై పూర్తి అధికారాన్ని పొందేందుకు మరచీవులుగా అవ్వాలి, దత్తుపుత్రులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ శ్రేష్ఠ భాగ్యానికి అడ్డుగీత గీసుకోరాదు. రెండో పాయింట్: ఏ ఉల్టా సుల్టా మాటలు విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం కొద్దిగా కూడా కదలరాదు. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది కనుక దీని నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి. వరదానము: విశేషత అనే సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొలిపే విశేష ఆత్మాభవ. వివరణ: ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క విశేషతల యొక్క స్మృతిరూపీ సంజీవని మూలికను తినిపిస్తే వారు మూర్ఛితుల నుండి మేల్కొంటారు. విశేషతల స్వరూపమనే దర్పణాన్ని వారి ముందు ఉంచండి. ఇతరులకు స్మృతినిప్పించుట ద్వారా మీరు విశేషమైన ఆత్మలుగా అవ్వనే అవుతారు. ఒకవేళ మీరు ఎవరికైనా వారి బలహీనతలను వినిపిస్తే వారు దాచిపెడతారు, సాకులు చెప్తారు. అలా కాకుండా మీరు వారి విశేషతలు చెప్తే వారంతకు వారే తమ బలహీనతలను స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొలిపి ఎగురుతూ ఎగరిస్తూ వెళ్ళండి. స్లోగన్: పేరు, కీర్తి, ప్రతిష్ట మరియు సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చేయడమే మహాత్యాగం. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. నిమిత్తంగా ఉన్న పిల్లలు విశేషంగా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నిర్వికల్పంగా నిర్వ్యర్థ సంకల్పం చేయువారిగా ఉంటారో అప్పుడు బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజంగానే చేసుకుంటారు. నివారణ చేసేందుకు బదులు ఒకవేళ మీరే కారణము అని అంటూ ఉంటే మీ వెనుక వచ్చేవారు కూడా ప్రతి మాటకు కారణం చెప్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.